అయిన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఇమ్మానుయేల్ సహవాసం తరఫున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మీరు వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నా నమ్మకం. ఈ వాక్యం విన్న తరువాత మీ ప్రార్థనా అవసరతలని ఒక కాలం ఉంటుంది. దయచేసి మీ ప్రార్థన అవసరతలు రాసి మాకు పంపండి. మీ కొరకు మానకుండా ప్రార్థన చేస్తాం. ఈ విషయంలో మేము నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రియులారా, ప్రతిరోజు 4 వాక్యం వస్తుంది. అనుదిన ఆత్మీయ మన్నా అనేది బైబిల్ వరుసగా చెప్తున్నాను. ఆదికాండం నుండి చెప్తున్నా. రెండవది ఈ లైవ్ వస్తూ ఉంటుంది. 5 గంటలకు వస్తుంది. 5 గంటలకు మీరు వినొచ్చు. దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం, నిన్నటి దినాన అబ్రహాము దేవుని స్నేహితుడైన అబ్రహాము కుటుంబంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని నేను చెప్పాను. ఈ రోజున ఇంకా కొన్ని విషయాలు అబ్రహాము కుటుంబంలోటి కార్యాలే ఇంకొక విషయాన్ని చెప్తాను. అబ్రహాము సరే, దేవుడు అన్నాడు, నీ భార్య చెప్పినట్లే నువ్వు చేయి. అయితే శారాకు, హాగరుకు పుట్టిన కుమారుడు కూడా నీకే పుట్టాడు కాబట్టి అతన్ని కూడా ఒక జనంగా చేస్తాను అని చెప్పాడు. శారా తల్లి చెప్పిన మాట ఏమిటంటే, ఆమె దాసి, ఆమె కుమారుడు ఆమె నా ఇంట ఉండకూడదని గట్టిగా చెప్పారు. దేవుడు చెప్పిన మాట, నీ భార్య చెప్పినట్లుగా చేయమని. ఆ మాట విన్న తర్వాత శారా తల్లి చేసిన పని ఏమిటంటే, అబ్రహాము చేసిన పని, శారా చెప్పిన మాటలకు లోబడి అబ్రహాము హాగర్ని తీసుకొని, ఆమె బిడ్డను తీసుకొని తెల్లవారినప్పుడు ఆయన నీళ్ల తిత్తిని, ఆహారమును పిల్లవాని కొడుతో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద ఆహారాన్ని, నీళ్ల తిత్తిని పెట్టి ఆమెను పంపేశాడు అనే వాక్యము సెలవిస్తుంది. ఆమెను పంపేశాడు అని. ప్రియులారా, బాగా గమనించాలి. ఇక్కడ అబ్రహాము తన భార్య మాట విన్నాడా, దేవుని మాట విన్నాడా అంటే ఇద్దరి మాట విన్నాడు. ఒకటి, ప్రభు చెప్పింది నీ భార్య చెప్పినట్లు చేయమని. కాబట్టి ఇప్పుడు భార్య చెప్పినట్టు చేశాడు. హాగర్ని, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ కాపురం ఉంటావు, నువ్వు ఎట్లా బ్రతకగలవు, నేను నీకేదైనా సదుపాయం చేయాలన్నా, ఇలాంటివేవి అడగలేదు ఆయన. పంపేయమన్నాడు, పంపేశాడు. అంత నిర్దాక్షిణ్యంగా పంపడానికి గల కారణమేమి? ప్రభు ఒక్క మాట చెప్పాడు అబ్రహాంకి, ఆ బిడ్డ కూడా నీకు పుట్టినవాడే కాబట్టి అతని కూడా గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు. దేవుని మాట మీద అబ్రహాంకి అంత నమ్మకం ఉంది, అంత విశ్వాసం ఉంది. ఎన్నో పర్యాయాలు మనము దేవుని మాటల మీద విశ్వాసాన్ని ఉంచాం, దేవుని మాట మీద నమ్మకాలు ఉంచాం. హాగర్ని పంపేశాడు. హాగర్కి ఎక్కడికి వెళ్ళాదంటే బెయేర్షెబా అరణ్య ప్రాంతాలలో ఇటు అటు తిరుగుతూ ఉంది. ఎటు దిక్కుతోచని పరిస్థితి. ఈ బెయేర్షెబా ప్రాంతాలు అనేటటువంటివి ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంటే జరిగిన సమాచారం, ఆ బిడ్డకు త్రాగటానికి నీళ్ళు లేవు. ఆ పొద కింద నీళ్లు లేకపోయేసరికి ఆ పొద కింద చిన్నవాడిని పడేసేది. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని చెప్పి వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాది. చూడండి, వింటివేత దూరం అంటే
ఒక వ్యక్తి బాణాన్ని బాగా లాగి విసిరితే ఎంత దూరం వెళ్తాదో అంత దూరం వెళ్ళిపోయారు. బహుశా బిడ్డ ఏడుపు వినిపించదు. బిడ్డకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే ఆ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుంది. చాలా పర్యాయాలు ఈ యొక్క హాగరులాగా నిరాధారమైన జీవితము మనకుంటుంది. నిరాధారమైన జీవితం, ఏ విధమైనటువంటి ఆదరణ లేక, ఏ విధమైన తోడు లేక, ఏ విధమైన సహాయము లేక, ఎవరు మనల్ని ఆదరించేవారు లేక, మన చుట్టూ చూసినప్పుడు మనకు ఏమీ తెలియని పరిస్థితి. మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏమి, ఈ విశాల ప్రపంచంలో నాకు సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరా అనే దుఃఖము పెళ్ళిపోతుంది. అప్పుడు మన దగ్గరికి ఏమొస్తుందో తెలుసా? చావు వస్తుంది, నిరాశ వస్తుంది, చనిపోతే బాగుండు అనిపిస్తుంది. హాగరు జీవితంలో కూడా అదే జరిగాది. ఆ బిడ్డ చావుని నేను చూడలేదని వింటి వేత దూరం వెళ్ళిపోయాది. ఒకవేళ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఉందేమో. నీవు కూడా ఒంటరి వాడివి, ఒంటరి దానివని కృంగిపోతూ ఉన్నావేమో. దయచేసి దిగులు పడకు. ఆమె చేసిన పని ఏమిటంటే, ఆమె ఎదురుగా కూర్చోండి ఎలుగెత్తి ఏడ్చాదని వాక్యము సెలవిస్తాడు. ఆమె ఎలుగెత్తి ఏడ్చాది అంటే బైబిల్ చెప్తాది. అంటే హాగర్ని బట్టి, హాగరు శారాని బట్టి నా యజమానురాలు ఎంత పని చేశాది అని ఏడ్చాదా? లేక నా యజమానుడు ఎంత పని చేశాడని ఏడ్చాదా? లేక బిడ్డ సావును బట్టి ఏడ్చాదా? దేని గురించి ఏడ్చాది అనేది గమనించాలి. ఆమె ఆ రీతిగా ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని వాక్యం సెలవిస్తుంది. ఈమె ప్రార్థన వినలేదు, ఆ చిన్నవాని మొర విన్నాడు. దయచేసి గమనించాలి. మన ఒంటరితనంలో మనం చేసేది ఏమిటంటే, మనల్ని ఎవరు నష్టపరిచారు, మనల్ని ఎవరు చేయి విడిచిపెట్టారు, మనల్ని ఎవరు కష్టపెట్టారు, మనల్ని ఎవరు అవమానపరిచారు, వీళ్ళనందరినీ తలంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తాం. నా పరిస్థితి ఎలాగైపోయింది అని ఏడుస్తాం. అయితే ఆ బిడ్డకు ఇవన్నీ తెలియవు. ఆ బిడ్డ ఒకదాని కొరకే ఏడుస్తూ ఉన్నాడు, దప్పిక కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఒకవేళ కొద్దిసేపు నీళ్లు లేకపోతే చనిపోతాడేమో. ఆ దప్పిక కొరకు ఏడిస్తే దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచాది. దేవుడు ఎంత గొప్పవాడు. హాగరు, నీకేం వచ్చింది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడి వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొను, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అన్నాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలు గమనించాల్సింది, చిన్నవాడు దప్పిక కొరకు ఏడ్చాడు. రెండవది హాగరు తనకు జరిగిన నష్టాలు, తను నష్టపరిచిన వ్యక్తులు, తనకు కలిగినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ తలంచుకొని నా బిడ్డ ఎట్లయిపోయాడని ఆమె ఏడుస్తూ ఉంది. ఎప్పుడు నీ నష్టాలు, నీ కష్టాలు, నీ అవమానాలు, నీ నిందల్ని బట్టి ఏడవద్దు. ఇక్కడ ఆత్మీయంగా ఒక విషయాన్ని చెప్తాను. ఆ చిన్నవాడు నీళ్ళ కొరకు ఏడ్చాడు. ఆ రీతిగా ప్రభు పిల్లలైన మనం అన్నింటినీ ప్రక్కకు పెట్టి ప్రభు సన్నిధానంలో నా పట్ల నీ చిత్తమేదో జరిగించండి,
నేను బ్రతకాలి, నా పట్ల నీ చిత్తమేదో నాకు చూపెట్టమని ప్రభుల వారికి మొరపెడితే ఖచ్చితంగా ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఖచ్చితంగా గొప్ప దేవుడు నీ జీవితంలో హాగరు బిడ్డని దేవుడు ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. చూడు, హాగరు జీవితంలో జరిగిన ఒక మంచి కార్యం. హాగరుతో ఆకాశం నుండి మాట్లాడేది దూత. లే, నీకేం వచ్చింది, లేచి ఆ బిడ్డను నిలబెట్టమని చెప్పాది. ఆ విధంగా లేచి బిడ్డను నిలబెడితే ఆమె కన్నులు తెరచి అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఈ రోజున మన కన్నులు మూసుకుపోయి ఎన్నో తప్పితాలు చేస్తూ ఉంటాం, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవుడు కన్నులు తెరిచిన తరువాత దేవుడు ఆమె ఒక నీళ్ల ఓటను చూశాది, తన బిడ్డకు తాపించాది, తన తిత్తిలో పట్టుకుంది. ఆ తరువాత బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆమె తిత్తిలో నింపి చిన్నవాణి త్రాగనిచ్చాది. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. దేవుని బిడ్డలు గమనించవలసిన విషయం, దేవుడు చిన్నవాని మొర విన్నాడు. చిన్నవాని కోసం ఒక ఊటను తెప్పించాడు. చిన్నవాడికి నీళ్లు త్రాగనిచ్చాడు. చిన్నవాడికి దేవుడు తోడై ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధానంలో మనం పెద్దవారుగా ఏవో మనము ఆలోచిస్తూ ఏడవకూడదు, చిన్నవారైపోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ చిన్న పిల్లల్ని నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. చిన్నవారైపోండి. నీవెప్పుడు చిన్నవాడైపోతావో అప్పుడు నీ మొర వింటాడు. ఎప్పుడు చిన్నవాడైతావో నీ అవసరం తీరుస్తాడు. ఎప్పుడు చిన్నవాడైపోతావో నీకు తోడుగా ఉంటాడు. దయచేసి గమనించవలసిన విషయం, చిన్నవాడంటే తనకు శత్రుత్వాలు కానీ, విరోధ భావాలు కానీ, నష్టపరిచిన వాళ్ళు కానీ, కష్టపెట్టిన వారు కానీ ఆ చిన్నవాడికి ఏమీ తెలియదు. ఆ రీతిగా మనము ఈ చెడంతా కూడా వదిలిపెడితేనే చిన్నవాని మనస్తత్వం మనకు వస్తుంది. ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో ఒకవేళ హాగరులాగా నిస్సహాయ స్థితిలో ఉంటే, హాగరులాగా ఏమీ చేతగాని పరిస్థితుల్లో ఉంటే, సావును చూడాలి అనే ఆలోచన కలిగి ఉంటే, దేవుని సన్నిధానంలో చిన్నవాని మనస్తత్వం కలిగి ప్రభు దగ్గర మొరపెట్టు. దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఏడవద్దు, భయపడద్దు, కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాల చెంత గతంలో జరిగినవి చెప్పుకుంటూ ఉండద్దు. పసిబిడ్డ మనస్తత్వం కలిగి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ప్రార్థన చేద్దాం. మహిమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు హాగరులాగా ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉండి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి తనకు జరిగిన నష్టాలు తలంచుకుంటూ ఏడుస్తూ ఉండొచ్చయ్యా. వాటి ద్వారా మీరు ఏమాత్రము సహాయం చేసే దేవుడు కాదు. మీ వాక్యం సెలవిస్తుంది, ఆకాశం నుండి దూత హాగరు నీకేమి వచ్చి ఉన్నది అని మాట్లాడారు. కాబట్టి అబ్రహాము ఎంత 10 సంవత్సరాలు తాను ఉన్న అబ్రహాము భక్తిని తాను నేర్చుకోలేకపోయాది స్వామి. కొంతమంది బిడ్డలు మీ మందిరములో ఎన్ని సంవత్సరాలున్నా ఒక నిజమైన భక్తిని నేర్చుకోలేదు. ఆ చిన్నవానిలాగా ప్రతి బిడ్డ పసి బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి. మాలో ఉన్న విరోధ భావాలు, అసూయలు, చెడు ఆలోచనలు, పనికిరాని తలంపులు అన్నీ కూడా మాలో నుండి తొలగిపోవాలి. మీ శ్రేష్టమైన ఆలోచనల్లోకి మేము రావాలి. మా అవసరాలు తీర్చాలి.
మమ్మల్ని గొప్ప జనంగా చేయాలి. ఈరోజు ఏ తల్లి ఏ బిడ్డ ప్రార్థిస్తున్నారో వారి మొర ఆలకించి సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.